భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. నెల రోజులుగా సరైన ఆహారం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం ఒక్కరోజు కూడా ఆహారం పెట్టడం లేదని, ఉదయం 10 గంటలకి కూడా టిఫిన్ పెట్టడం లేదని వాపోతున్నారు. స్నాక్స్ విషయంలో కూడా దగా చేస్తున్నారని విద్యార్థులు మూకుమ్మడిగా చెబుతున్నారు. దోమలు కొడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఇంటికి పోతున్నాం. నువ్వు కావాలి ప్రకారం ఏం పెట్టట్లేదు సరిగా, స్నాక్స్ ఏం పెట్టట్లేదు సరిగా, ట్యాంకీలు ఉన్నాయి ఏం గడగట్లేదు, మాకు ఎలర్జీ అన్నీ వస్తున్నాయి, ఏం సరిగా పెట్టట్లేదు, ఎలర్జీ వస్తుంది. స్నానం చేయక మళ్ళీ ట్యాంక్ సరిగ్గా చాలా రోజులు అవుతుంది. ఏదైతే గట్టి పెడితే టీసీలు అంటుంది మేడం. రోజు ఫ్యాన్ బంద్ చేస్తే దోమలు గుట్టి జ్వరాలు చాలా మంది దోమలు కొడుతున్నాయి. నువ్వు కావండి ఏం పెట్టేటన్నా కిచిడి ఉప్మా కూడా పెట్టట్లేదు, కిచిడి పులియారే ఏం పెట్టట్లేదు, బియ్యం కూడా సరిగా ఉండట్లే, హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు. అది జ్వరాలు వస్తే ఇంటికి పొందది అంటున్నారు మేడం. తెల్లగా బియ్యం అమ్ముతున్నారు, తీసుకుపోతున్నారు. బట్టలు యూనిఫామ్లు వచ్చినాయి ఏమి ఇవ్వట్లేదు. మొన్న ఏటీడీ సార్ వచ్చి అడిగి తప్పుడు యూనిఫామ్ ఇచ్చాను, అంతకుముందు ఏమి ఇవ్వలేదు. మాకు ఇచ్చట్టు చాలా ఉన్నాయి సరుకులు, సబ్బులు ఇంత మటుకు ఏమి ఇవ్వలేదు. ఈ మటుకి